దేవుని వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసత విశ్వాసకి పాలెక్కడిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, సృష్టికర్త, సర్వోన్నతుడా, మీకు ఉన్నతమైన దివ్యమైన ప్రేమను బట్టి, దయను బట్టి, కృపను బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. చదువుకున్న లేఖనములను దీవించండి. నిలబడి దాసుడు, నోటి మంద్యం కలవాడు, ప్రభా నిష్ప్రయోజకుడు, దయా నీ యొక్క సిలువ చాటం మరుగు చేయండి. అయా ప్రభా, మీరు మాట్లాడితే రక్షణ, వెలుగు, సంతోషము, సమాధానము, దేవా తండ్రి దీవెన, దిద్దుబాటు. కాబట్టి వినే చెవి, గ్రహించే మనసు, లోబడే హృదయం నాకు, మాకు, మా అందరికీ శబ్దం ఎంత వింటున్న వారికి దయచేయమని, కృప చూపమని యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభునామన ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మనం చదువుకున్న లేఖనాన్ని గమనించినప్పుడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఈరోజు మన అంశం ఏంటంటే, మన అంశము మనము సహవాసము. మన యొక్క సహవాసము ఎవరితో ఉన్నది, ఎవరితో నీ సహవాసం ఉన్నది, ఎవరితో నీ సహవాసం ఉన్నది అంశం. ప్రియులారా, మీరు విశ్వాసులతో జోడిగా ఉండకుడి, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. సాధారణంగా చీకటి ఉంటే వెలుగు వస్తే చీకటి వెళ్ళిపోతుంది. కాబట్టి విశ్వాసులు, రక్షించబడిన విశ్వాసులు ఎవరితో సహవాసం చేయకూడదు, వారితో సహవాసం చేయటం వల్ల జరిగే ఫలితాలు ఏమిటి, విశ్వాసులు ఎవరితో సహవాసం చేయాలి అనగా స్నేహం, సహవాసం, పరిచయం, ప్రయాణం. కాబట్టి రెండే అంశాలు. మనం ఎవరితో సహవాసం చేయకూడదు అనే అంశం ముందుగా చెప్తాను. అది పెద్దలకు, పిల్లలకు, యవనస్తులకు అందరికీ అవసరమైంది. రెండవది, మనం ఎవరితో సహవాసము చేయవలెను. గమనించండి, మనం మొదటిగా ఏం చెప్పుకున్నామంటే, మనం ఎవరితో సహవాసము కలిగి ఉండకూడదు. అవిశ్వాసులతో మనం సహవాసం కలిగి ఉండకూడదు. అవిశ్వాసులతో సహవాసం వల్ల అనేక అనర్థాలు, అనేక ఇబ్బందులు, సమస్యలు, గొడవలు, యుద్ధాలు, రోగాలు, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. మనం ఒకప్పుడు పాపానికి దాసులమే, కానీ ఇప్పుడు క్రీస్తు కృపచేత రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు మనము నీతిమంతులము అనగా నీతికి దాసులుగా ఉండాలి, కానీ దేవుని దాసులుగా ఉండకూడదు, పాపానికి దాసులుగా ఉండకూడదు. కాబట్టి మన ప్రభు నీతిమంతుడు, ఆయన కుమారులు, కుమార్తెలుగా తీర్చబడిన మనము నీతిమంతుడైన దేవునితో మనము సాంగత్యం ఉండాలి, కానీ దుర్నీతి అనగా చెడుతనము, పాపముతోటి సాంగత్యం ఉండకూడదు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. మన దేవుడు రక్షకుడు, ఆయన లోకమునికి వెలుగే ఉన్నాడు. మనమంతా వెలుగు సంబంధులమే. చీకటితో మనము చీకటి సంబంధాలతో సహవాసం కలిగి ఉండకూడదు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము. మనము రక్షకుడైన క్రీస్తు సంబంధులమే. క్రీస్తు సహవాసం ఉండాలి. బెలియాలు అనగా అపవాది సంబంధికులు, ప్రియులారా, వారితో సంబంధం కలిగి ఉండకూడదు. విశ్వాసకి పాలెక్కడిది. అవిశ్వాసాలతో మనం సహవాసం ఉండకూడదు. యవన ప్రాయంలో కాలేజీలు చదువుకుంటూ ఉంటారు, స్కూళ్ళలో చదువుకునే పిల్లలు, ప్రియులారా, వాళ్ళు తర్వాత వివాహ వయసు వచ్చినప్పుడు వివాహం చేసుకునే విషయంలో కూడా అవిశ్వాసతో పాలు పంపులు ఉండకూడదు. స్నేహాలు, వాట్సాప్లు, వాట్ ఎవర్ మేబీ, మన కమ్యూనికేషన్, మన సహవాసం అంటే కమ్యూనికేషన్, రిలేషన్. ఆ రిలేషను, ఆ కమ్యూనికేషన్ అనేది మనము ఎవరితో ఉండాలంటే దేవుని సంబంధికులతోనే ఉండాలి. అవిశ్వాసులతో
ఆ యొక్క సంబంధాలను కలిగి ఉండకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేయఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలాంటి వారితో సహవాసం కలిగి ఉంటారు, భర్త ఎలాంటి వారితో సహవాసం కలిగి ఉంటారు, భార్య ఎలాంటి వారితో సహవాసం కలిగి ఉండదు. ఈ ప్రభావం అనేది కుటుంబం మీద పడిద్ది. కాబట్టి మన యొక్క ముందు పెద్దలుగా మనము ఎవరితో సహవాసం ఉండాలో మనం క్రమంగా ఉంటే మన ఇంట్లో వాళ్ళు, మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు, మనతో ఉండేవారు కూడా, వారి సహవాసము కూడా క్రమంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం ఎవరితో సంబంధాలు, ఎవరితో సహవాసాల విషయంలో ఎలా ఉండాలో అనేది మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. ప్రార్థనకు వస్తున్నాం, ఆదివారం వరకు ఉంటాం. కానీ ఆదివారం తర్వాత మన యొక్క ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే మన యొక్క పన్నుబాటులను బట్టో, మన జీవనోపాధి కొరకు వివిధ వ్యక్తులతో ఉంటాం. అవసరాన్ని బట్టి మనం వాళ్ళతో మాట్లాడినా మన లిమిట్స్ ఎంతవరకు అంతవరకే ఉండే విధంగా ఉండాలి తప్ప వారితో మనము లిమిట్స్ క్రాస్ అయ్యే విధంగా ఉండకూడదు. తర్వాత చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనంలో గమనిస్తే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనంలో కోపచిత్తునితో సహవాసము చేయకముంటుంది. ఎవరితో చేయకూడదంట? కోపం ఎక్కువ ఉండవలతో సహవాసం చేయకూడదంట. ఎందుకంటే లోకంలో ఒక సామెత ఉంటుంది, 6 నెలలు స్నేహం చేస్తానంట వారు వీరవుతారంటే వీరు అవును. స్నేహ ప్రభావం ఉంటుంది ఒక వ్యక్తి మీద, ఒక పిల్లల మీద, పెద్దల మీద కానీ పరిసరాల ప్రభావం ఉంటుంది, కుటుంబ సభ్యుల ప్రభావం ఉంటుంది. కాబట్టి సమాజకం ప్రభావం ఉంటుంది. కాబట్టి 6 నెలలు మనం ఒకరితో స్నేహం చేస్తే వారి అలవాట్లు మనకి అబ్బుతాయి, మన అలవాట్లు వారికి అబ్బుతాయి. ఏది డామినేట్ చేస్తే అది కనెక్టివిటీ అవుతుంది ప్రియులారా. కాబట్టి కోపచిత్త సహవాసం చేస్తే 6 నెలల తర్వాత మనం కూడా ఏమవుతాం? కోపిష్టోళం అవుతాం, చిరుబుర్లాడుతూ ఉంటాం, కోపం గల వ్యక్తిగా ఉండిపోతాం. తన కోపమే తన కోపం వల్ల తన ఆరోగ్యం పాడైద్ది, బీపీ పెరిగిద్ది. బీపీ ఎక్కువైతే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సంబంధాలు చెడిపోతాయి, బంధాలు విడిపోతారు, అనేక సమస్య. కోపము ఎంతో ప్రమాదకరమైనది. కోపము శత్రువు మనకి. ఈరోజు కుటుంబాలు విడిపోవటానికి, ఆరోగ్యాలు పాడవటానికి, సంబంధాలు చెడిపోవటానికి, అనుబంధాలు ఆగిపోవటానికి కారణము నీ కోపమే. కోపం అనేది మంచిది కాదు. అసలు కోపం ఉండవద్దు, సహవాసమే చెయ్యకూడదు ప్రియులారా. ఇందాక సహోదరుడు ఉదయం జ్ఞాపకం చేశాడు, ఓర్చుకున్న ప్రభువుని ఆయన గుర్తు చేసుకోవాలి. ఆయన ఓర్చుకున్నాడు కోపం గల వారిని, మూర్ఖంగా ఉన్నవారిని, తిరుగుబాటు చేస్తున్న వారిని, పాపాత్ములు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడినా, జాగ్రత్త వినాలి, పాపాత్ములు ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడినా, పాపాత్ములు ప్రభువుకి వ్యతిరేకంగా ప్రవర్తించి, దూషించి, ద్వేషించి, బాధించి, వేధించిన ఆయన ఒక్క మాట మాట్లాడా? కోప్పడ్డా? ప్రభు కోప్పడ్ల, ఒక మాట అనలా. ఆయన ఓర్చుకున్నాడు. ఆయన మనకు మాదిరి. మనం కోప్పడ్డామంటే మనం ఓర్చుకోలేకపోయామని, మనం ఫెయిల్ అయ్యామని. ఒక్కోసారి మనం ఎప్పుడన్నా కోప్పడతాం ప్రియులారా. కోప్పడ్డప్పుడు మన మనస్సాక్షి గద్దించిద్ది, అనవసరంగా మాట్లాడాని, అనవసరంగా కోప్పడ్డానని మనం క్షమాపణ ప్రభు దగ్గర అడుగుతాం. ఇంకా వీలైతే వారి దగ్గరికి కూడా పోయి ఒక మాట క్షమాపణ చెబితే మన మనసు, మన హృదయం నిబ్బరపడుతుంది. మనం ప్రభుతోటి మనము క్షమాపణ అడుగుతాం. అసలు కోపడటం ఎందుకు, మళ్ళా క్షమాపణ అడటం ఎందుకు, వాళ్ళపై క్షమాపణ అడటం ఎందుకు? అదంతా మన యొక్క లోపం, అది మన బలహీనత, అది మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఉన్నది ప్రియులారా. కాబట్టి మనము ప్రభువులాగా ఓర్పు కలిగి ఉండాలి, కానీ కోపానికి మనము దాసులం కాకూడదు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. సామెత గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియులారా, తొంటరులతో సహవాసము చేయవద్దండిది. ఏముండిది? తొంటరుల వాళ్ళంటే అల్లరి చిల్లరగా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, కామెంటరీ చేస్తూ ఉంటారు, ఇతరులను హేళన చేస్తూ ఉంటారు, గేలు చేస్తూ ఉంటారు, ఎగతాళిగా ఉంటారు. చివరికి తొంటరుల బ్రతుకు అందరిని ఎగతాళి చేసి వీళ్ళు చివరికి ఎగతాళి పాలవుతారు. కాబట్టి తొంటరులతో సహవాసం చేస్తే అల్లరి చిల్లరగా ఉంటారు. ఒక్కోసారి పోలీసులు కూడా పట్టుకెళ్తారు. అల్లరి చేస్తే తొంటరులతో ఉంటే మనం సైలెంట్గా ఉండా సరే
తర్వాత తుంటరులతో ఉంటే చెడ్డ పేరు వస్తుంది. తుంటరులతో ఉంటే తుంటరులతో సహవాసం చేయకూడదు. అయ్యే పిల్లలు చేస్తారు, పెద్దోళ్ళు చేయరంటే అసలు చేసేదే ముందు పెద్దోళ్ళు, తర్వాతే పిల్లలు. చేసేదే భలే ఆనందంగా ఉండిద్ది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి తుంటరి మాటలు మాట్లాడుకుంటా, హేళన చేస్తా, ఎగతాళి చేసుకుంటా, ఆమట్లా వీళ్ళట్లా అని చెప్పేసి తుంటరి స్వభావం కలిగిన స్త్రీలు, తుంటరి స్వభావం కలిగిన పురుషులు ఇతరులను హేళన చేస్తూ ఉంటారు, తృణీకరిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. అలా అన్నోళ్ళు తర్వాత నిన్ను కూడా అంటారు. ఇప్పుడు నిన్ను అంటలా, వేరే వాళ్ళు అంటున్నారు కదా, నువ్వు లేనప్పుడు నెక్స్ట్ టార్గెట్ నీవే, నీ పేరే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి తుంటరులతో సహవాసం చేయొద్దు. ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళ గురించి వీళ్ళ గురించి. కాబట్టి మొట్టమొదటిగా తుంటరుల సహవాసము పెద్దల్లోనే ఉంటుంది. పిల్లలు తెలిసి తెలియని వయసులో ఉంటారు తుంటరులుగా, కానీ పెద్దోళ్ళు అన్నీ తెలిసిన ఉండేవారు ఉంటారు. మెట్టుకు ఏదేమైనా సరే తుంటరులతో సహవాసం ఉండకూడదు. తుంటరులతో సహవాసం ఉంటే మనకు తంటాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి ప్రియులారా, ఇబ్బందులు వస్తాయి. సామెత గ్రంథం 17:20 గమనిస్తే, సామెత గ్రంథం 17:20లో మూర్ఖులతో సహవాసం వద్దన్నది. ఎవరితో వద్దు? మూర్ఖులతో మనం సహవాసం చేస్తే 6 నెలలు సహవాసం చేస్తే 6 నెలల తర్వాత మనం కూడా ఏమవుతాం? మూర్ఖులు అవుతారు. మూర్ఖులు తన సెల్ ఫోన్ పగలగొట్టుకుంటారు. మూర్ఖులు గుర్తులు చెబుతున్నా తను పగలగొట్టుకుంటూ ఉంటారు. తను హాని చేసుకుంటూ ఉంటారు. ఇతరులకు హాని చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఒక్కసారి వీళ్ళైపోయి ఒక బండికి, లారీకి, బస్సుకు గుద్దుతారు. ఏం చేస్తారో తెలియదు. ఎంత మూర్ఖత్వం అంటే తనకు తనే నష్టపరుచుకునే స్వభావం ఉంది, తన కుటుంబాన్ని నష్టపరుచుకునే స్వభావము, తన శరీరాన్ని నష్టపరుచుకునే స్వభావము, తన ఆరోగ్యాన్ని నష్టపరుచుకునే స్వభావము. ఓ ప్రియులారా, అలాంటి నష్టపరుచుకుంటూ జతగాలుగా ఉన్నారు అంటే వీళ్ళంతా ఎవరు? ఎవరు? మూర్ఖులతో సహవాసమొద్దు. కీర్తన గ్రంథము 106:35. కీర్తన గ్రంథం 106:35 అన్యజనులతో సహవాసం వద్దు. ఎవరితోటి? అన్యజనులతో సహవాసం. అన్యజనులు అల్లరితో ఉంటారు, అల్లరిగా ఉంటారు, ఆటపాటల్లో ఉంటారు, గోళ్ళలో గేలిలో ఉంటారు. అలా అన్ని జనులతో మనం సహవాసం ఉంటే నష్టపోతాం. సొలొమోను రాజు అన్యులతో సహవాసం చేసి తన జీవితంలో అనేకమైనటువంటి దేవునికి విరోధంగా జీవించాడు. అనేకమైన అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఓ ప్రియులారా, అన్యులతో సహవాసం వల్ల అనేక నష్టాలు ఉన్నవి. నేను అనేక అంశాల జోలికి వెళ్ళట్లేదు, కానీ అన్యులతో సహవాసము చెయ్యవద్దనుందా బైబిల్లో? లేదా? క్లియర్గా ఉంది అక్కడ. కీర్తన గ్రంథం 106:35 అన్యజనులతో సహవాసం వద్దు. అన్యజనులతో సహవాసం చేసి నష్టపోయిన అనుభవాలు, కష్టపడిన అనుభవాలు, అనేక సమస్యలు అనుభవాలు, చిక్కున అనుభవాలు కొందరికి ఉండే ఉంటాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:11 గమనిస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:11 గమనిస్తే చదువుదాం, చూడండి. ఒక్క నిమిషం. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడేనను జారుడు కానీ, ఎవరన్నా సహోదరుడు అంటే విశ్వాసి అని గుర్తుపెట్టుకోండి. ప్రార్థనకి వెళ్తున్నాము మేము, విశ్వాసి సంఘానికి సంఘ సభ్యులై ఉండి అలాంటి వ్యక్తి ఎవరన్నా జారుడు అంటే జారత్వం కలిగిన వారు. జారత్వం అంటే వివాహం అయ్యి కూడా పరపురుషుల యొక్క పరస్త్రీతో సంబంధం కలిగిన వాళ్ళు, జారత్వం కలిగిన వ్యక్తులకి దూరంగా ఉండాలి. లోబికి దూరంగా ఉండాలి. విగ్రహారాధులకు దూరంగా ఉండాలి. తిట్టిబోతుకు దూరంగా ఉండాలి. తిట్టిబోతులు ఉంటారు కొంతమంది, తిడతా ఉంటారు. ప్రార్థనకు వస్తారు, కానీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నదాని పెద్ద కోడికాడ కుక్కకాడ తగాది పెట్టుకు తిడతా ఉంటారు. ఈ బ్యాచ్లకు కూడా ఏమన్నా మనం దూరంగా, త్రాగుబోతులకి దూరంగా ఉండాలి. దోచుకునేవారు ఉంటారు కొంతమంది, దేవుని సొమ్ముని దోచుకుంటూ ఉంటారు, పరుల సొమ్ము దోచుకుంటూ ఉంటారు, లంచాలు తీసుకుంటూ ఉంటారు, లేక దేవునికి విరోధముగా దోచుకునే స్వభావం కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి. అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదంట. వాళ్ళతో కలిసి కూడా భోజనం చేయకూడదంట. ఎవరితోటి? సంఘస్థులే. వీళ్ళు చెప్పేవారు ఇందాదాకేమో అన్యుల గురించి చెప్పాను, ఇప్పుడు సంఘస్థులే, విశ్వాసులే,
క్యారెక్టర్ లేనివాళ్ళు, ప్రవర్తన సరిలేనివారు, నోటి శుద్ధి లేని వాక్శుద్ధి లేనివారు, ఆ యొక్క ప్రవర్తన శుద్ధి లేని వాళ్ళు, త్రాగుబోతనము, జారత్వము, దోచుకునే స్వభావము, ఇలాంటి దుర్గుణాలు ఉండేవాళ్ళు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నవారు. ప్రార్థనకు వస్తూ, దేవుని సన్నిధానికి వస్తూ, దేవునికి విరోధంగా ఉన్న అతను సహోదరుడైనా సరే ఏం చేయాలి? ఎట్లా ఉండాలంటే వాళ్ళకి చెప్పరే, దూరంగా ఉండాలి, సాంగత్యం చేయకూడదు. సహోదరైనా కూడా అక్కే కదా, మన సంఘ సహోదరే కదా, సహోదరు నువ్వు ఆ చెడ్డదాంతో ఉంటే నిన్ను చెడ్డ వ్యక్తి అంటారు, చెడ్డవాడితో ఉంటే నిన్ను కూడా. కాబట్టి సాంగత్యం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు దాకా నేను ఏం చెప్పానంటే లోకపరమైన వ్యక్తుల గురించి చెప్పాను. దేవుని సంబంధమైన విశ్వాస సంఘానికి వస్తూ ఇలా దేవునికి విరోధంగా ఉన్న వ్యక్తులు, బైబిల్లో ఉన్న విషయాలను జ్ఞాపకం చేశాను. వీరికి మనం దూరంగా ఉండాలి, వారితో సహవాసం చేయకూడదు, వాళ్ళతో కలిసి కూడా భోజనం చేయకూడదంట, భోజనం కూడా చేయకూడదంట. భోజనంలో కూర్చున్నప్పుడు వాళ్ళ పక్కన కూర్చోకూడదు, అంతే అన్నట్టుగా ఉంది అక్కడ. నేను చెప్పటల్లా వారితో కలిసి వారితో సాంగత్యం చేయకూడదు, భుజింపును కూడదని మీకు రాయుచున్నాను. కాబట్టి ప్రియులారా, మనము ఎవరితో సహవాసం చేయకూడదని మన పెద్దలు తెలుసుకొని పిల్లలకు కూడా ఆ విషయాలు మనం తెలియపరిస్తే అది మేలుకరము. తర్వాత మనము ఎవరితో సహవాసం చేయాలి అనే విషయాలు కూడా మీకు జ్ఞాపకం చేస్తా. మానవుడు ఆజ్ఞాతిక్రమం అనే పాపం వలన దేవునికి దూరమయ్యాడు. ఆనాటి ఆది మానవుడు ఆదాము ఆ యొక్క పాపభారంతో కుమిలిపోతూ పాతాళానికి పాత్రులై ఉన్నటువంటి మానవుల అందరి ఎడల దేవుడు కరుణాసంపన్నుడై తన మహాప్రేమను చూపి తన ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపినాడు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధంగా జన్మించాడు, పరిశుద్ధంగా జీవించాడు. ఆయన పవిత్రమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి పాప పరిహార నిమిత్తము ఆయన సిలువలో శ్రమ పొందాడు, త్యాగము చేశాడు, ఆయన మరణించాడు, పునరుద్ధానుడయ్యి ఆ పునరుద్ధానం ద్వారా దేవునితో మానవులకి సమాధానాన్ని అనుగ్రహించాడు. దేవునికి దూరమైన మానవుడికి సమాధానము క్రీస్తు యేసు రక్తం ద్వారా, క్రీస్తు యేసు సిలువ ద్వారా పొందుకోవడం జరిగింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం ఈ విషయాలు గమనించగలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో గమనిస్తే, అయినను అవును, మనము పాపంగా ఉంటే దేవుడు కరుణాసంపుడుగా ఉన్నాడు. మనం అపరాధం చేసి సచ్చిన వారంగా ఉన్నప్పుడు ఆయన మహాకృపను చూపాడు. ఆయన మనల్ని క్రీస్తుతో బ్రతికించాడు. ఆ తర్వాత మనం గమనిస్తే ప్రియులారా, 11వ వచనం, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులు. దేవుడు తన కరుణా సంపన్ను బట్టి, తన మహాప్రేమను బట్టి నేను సజీవులుగా ఉన్నాం, రక్షించబడి ఉన్నాం. దేవునికి దూరమైన వారిమి, నిరీక్షణ లేని వారిమి, దేవుడు లేని వారికి మన బ్రతుకుల్లో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, వారి రక్తము ద్వారా, యేసుక్రీస్తు వారి కలువరిశిలో బలియాగం ద్వారా మనము దేవునికి దగ్గరయ్యాం. ఏమయ్యాం? దేవునికి దగ్గరయ్యాం. కాబట్టి ప్రియులారా, దేవునికి దగ్గరైన వారంగా ఉన్నాం. అయితే దేవుని దగ్గరైన మనం ఎవరితో సహవాసం చేయాలి? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం గమనించినప్పుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, తెలియచేస్తున్నాము. మన సహవాసం, ఇది మాట జ్ఞాపకం పెట్టి, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను. కాబట్టి మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలంట? తండ్రి అయిన దేవునితో, ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో ఉండాలి. ఈ లోకంలో చాలామంది స్నేహితులు కావాలి, ఫ్రెండ్స్ కావాలంటారు. ప్రియులారా, ఈ లోకంలో స్నేహాలు నమ్మమే కాదు. బెల్లం ఉన్నంతసేపే ఏమని చెప్పరే, ఈగలు వస్తాయి. నీ ఒంట్లో శక్తి, నీలో బలము, నీ దగ్గర ధనము, నీతో అవసరత ఉన్నంత వరకే ఈ స్నేహాలు, సహవాసాలు. కానీ నీకు ఎప్పుడు నిజంగా సహవాసం తెలియాలంటే, నీకు రోగం వస్తే చాలు నిన్ను పట్టించుకుంటూ చూడు.
నీకేమైనా ఇబ్బంది అయితే చాలు, నేను పట్టించుకున్నా చూడు. కాబట్టి నీకు నిజం ఎప్పుడు తెలిసిద్దంటే, మనకు సమస్య వస్తే, సమస్యలు రావాలి, అవమానం రావాలి, ఇబ్బంది రావాలి, అప్పుడు తెలిసిద్ది ఎదుటి మన మనుషుల యొక్క నిజమైన స్వభావం. కాబట్టి మన సహవాసము మనుషులతో ఉండడానికి, ఫోన్లో మనుషులతోనే, వాట్సాప్ మనుషులతోటే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇంకేమిటి రకరకాలైనటువంటి అవన్నీ మన యొక్క సోషల్ మీడియాలతో కానీ అన్నీ మన మనుషులతోటి పెనవేసుకొని ఉంటాం ప్రియులారా. పెనవేసుకొని ఆఖరికి అర్థమయ్యేలేకి సగం జీవితము దాటిపోతుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఎవరికి దూరంగా ఉండాలి అని తెలియపరిచారు. మనం ఎవరు దగ్గరగా ఉండాలంటే, మనం ఎవరితో సహవాసంగా ఉండాలంటే తండ్రి అయిన దేవునితో ఉండాలంట. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో మనం సహవాసము కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం గమనిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినప్పుడు, మన ప్రభు యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. ప్రియులారా, మన పిలిచిన దేవుడు ఎవరు? నమ్మదగినవాడు. ఈ లోకంలో నమ్మకలేని వ్యక్తులు, నమ్మకమైన స్నేహాలు, నమ్మకలేని సంబంధాలు, నమ్మకలేని సమాజంలో నలిగిపోతున్నాం మనము ప్రియులారా. అయితే నమ్మకమైన సహవాసం ఎవరు, నమ్మకమైన స్నేహితుడు ఎవరు, నమ్మకమైన మనిషి ఎవరని నువ్వు వెతుకుతూ ఉన్నావు. టార్చ్ లైట్స్ వెతుకుతూ ఉన్నావు, నువ్వు సీసీ కెమెరా పెట్టి వెతుకుతూ ఉన్నావు కూడా నమ్మకమైన వ్యక్తి లేడు ప్రియులారా. నమ్మకమైన స్నేహితులు లేరు, నమ్మకమైన బంధువులు లేరు, నమ్మకమైన మనుషులే లేరు. నమ్మకమైన దేవుడు ఒక్కడే. నమ్మకమైన వ్యక్తి ఎవరంటే ఒకే ఒక వ్యక్తి, నిన్ను జీవితాంతం నెరవేరుస్తానని తాళి కట్టిన వాడు కూడా తాళ్ళు తెంచవచ్చు. జీవితాన్ని నిలబడతాన భార్య కూడా నిలబడకపోవచ్చు. కానీ ప్రియులారా, నమ్మకమైన వాడు, నమ్మకమైన సహవాసం, దేవుని సహవాసం, నమ్మకమైన సహవాసం, ఆయన కుమారుడు యేసు ప్రభువారి సహవాసం. కాబట్టి మనము నమ్మకమైన వ్యక్తి, ఎటువంటి అనుమానమే లేదు. అలాంటి దేవునితో సహవాసం, యేసుక్రీస్తు ప్రభు సహవాసానికి దేవుడు పిలిచాడు. మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకు? రండి నా సహవాసంలోకి, నా కుమారుని సహవాసంలోకి రండి అని పిలిచాడు. కాబట్టి ఆయన పిలుపును అందుకున్న ఈ మధ్యాహ్న వేళ మనము ఆ ప్రియ ప్రభువానితో, ఆ తండ్రి అయిన దేవునితో మనము సహవాసం చేసేవారంగా ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. మనము ఆ దేవుని సహవాసం అంటే ఎలా ఉంది అంటే, దేవుని వాక్యపు వెలుగులో నడుస్తూ ఉండాలి. ఏ వెలుగులో? దేవుని వాక్యపు వెలుగులో నడుస్తూ ఉండాలి. దేవుని ప్రార్థన సహవాసంలో ఉండాలి. దేవునితో మాట్లాడుతూ ఉండాలి. అసలు సహవాసం అంటే, దేవునితో సహవాసం అంటే కమ్యూనికేషన్ విత్ గాడ్ అని ఉంది ఇంగ్లీష్లో. కమ్యూనికేషన్ విత్ గాడ్. మనం మాట్లాడాలి. డౌట్ వచ్చింది, ఏం చేయాలి? ఎవరికి ఫోన్ చేసో పక్కన అడుగుతాం కదా. మన డౌట్స్ అన్నిటి కూడా మనం కమ్యూనికేషన్ ఎవరితో చేయాలి? ఫస్ట్ కమ్యూనికేషన్ దేవునితో చేయాలి. దేవునితో చేయాలి. ప్రియులారా, నిన్న ఒక సహోదరి వచ్చింది. ఆ సహోదరి చాలా నిరాశలో ఉంది. తన భర్త యవ్వన ప్రాయంలో ఉన్నాడు, ప్రభుత్వ ఉద్యోగి, చనిపోయాడు. అతను కొన్ని త్రాగి చెడు అలవాట్ల అనారోగ్యం పాలై చనిపోయాడు. చాలా చక్కగా ఉన్నాడు. అతను ఫ్లెక్సీ చూస్తే ఒక సినిమా హీరోలాగా అంత అందంగా ఉన్నాడు. 40 ఏళ్ళు గట్టిగా ఉండవు, చనిపోయాడు. ఇద్దరు పిల్లలు. ఆమె ఆఫీస్కి పని మీద వచ్చింది. చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ అని, ప్రాబబుల్ బర్త్ సర్టిఫికేట్ అని ఇలాంటి కొన్ని ఉంటాయి. తర్వాత ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నిటి కొరకు ఆఫీస్కి వచ్చింది. రాగానే అక్కడ ఒక సార్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వచ్చింది. ఆమె నిరాశ, అప్పటికే భర్త చనిపోయి ఉన్నాడు. ఇద్దరు నేదర బిడ్డలు, నిరాశలో ఉంది. ఆ సహోదరి వయసు కూడా ఒక 30 సంవత్సరాల లోపే ఉండిద్ది. వెళ్ళిపోతూ ఉంది. అమ్మ ఇట్రా అన్న పిలిచి అమ్మని కూర్చోబెట్టా. చెప్పాను, ఒకే మాట చెప్పా, అమ్మా నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని సంగతులు గోడ మీద నీకు తెలియపరుస్తును అని దేవుడు చెప్పాడు అంతే అని చెప్పా. వాళ్ళ డిస్కషన్ ఏం టాపిక్స్ ఎత్తలా. ఈ మాట చెప్పి
అమ్మ నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళు, దేవుడు నీకు అన్ని పనులు సహాయం చేస్తాడు. సరే అమ్మ మీరు బయలుదేరండి అన్న. నిన్న మధ్యాహ్నం జరిగిన సంఘటన ఇది. వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత నేను ఆ యొక్క ఆఫీస్ సార్తో చెప్పాను, ఆ సిస్టర్ చాలా డిప్రెషన్లో ఉంది, మనము జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పాను. చివరికి ఆమె అక్కడికి వెళ్ళింది, ఆమె అప్లికేషన్ తెచ్చుకుంది, అన్ని పనులని. నేను సాయంత్రం వెళ్ళేటప్పుడు 5 సార్ థ్యాంక్స్ సార్ వెళ్తున్నా సార్ అంది. కాబట్టి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే విషయాన్ని మీకు, మనకేం చెప్పాలి వాళ్ళకి, ఒక వాక్యం చెప్పి ఇంకెళ్ళమ్మా అని చెప్పా. ఆమె ప్రార్థన చేసుకుంటూ వెళ్ళింది. ఆమె విశ్వాసం నాకు తెలియదు, అవిశ్వాసం నాకు తెలియదు. నాకు ఇంకా ఆ మాట ఆ సందర్భంలో దేవుని వాక్యం అక్కడే జ్ఞాపకం వచ్చింది. వాళ్ళకే కాదు నీకు నాకు కూడా అదే. నువ్వు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు, నీ కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు ఎవరిని అడగాలి? దేవునికి మొరపెట్టాలి. దేవునితో సహవాసం ఏంటంటే కమ్యూనికేషన్ విత్ గాడ్. నీ ఫస్ట్ కమ్యూనికేషన్ ఎవరితో ఉండాలి? మీ అమ్మతో కాదు, మీ నాన్నతో కాదు, మీ భర్తతో కాదు, మీ తండ్రితో కాదు, లేక మీ భార్యతో కాదు. అవర్ ఫస్ట్ కమ్యూనికేషన్ విత్ గాడ్ ఓన్లీ. మన ఫస్ట్ కమ్యూనికేషన్ ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎన్ని టెన్షన్లు వచ్చినా, ఎన్ని అనుమానాలు వచ్చినా, ఎన్ని భయాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనము దేవునికి మొరపెట్టాలి. బైబిల్లో మనము ఆ యొక్క ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. దేవుని ఫోన్ నెంబరు ఎంతది? దేవుని ఫోన్ నెంబర్ ఏంది? 333 333 ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. దేవునికి మొరపెట్టాలి. తల్లిదండ్రులు మనతో కొంతకాలం ఉండొచ్చు, లేక బంధువులు కొంతకాలం ఉండొచ్చు, ఎవరు మనతో పర్మనెంట్గా ఉండరు. ఒకవేళ ఉండా కూడా మనకు వాళ్ళ మీద ఒకసారి విరక్తి చెందొచ్చు, ఇబ్బంది కలగచ్చు. ఎవరు పర్మనెంట్ రిలేషన్స్ ఈ లోకం లేరు. కానీ పర్మనెంట్ పర్సన్ ఓన్లీ వన్ పర్సన్, హీఈస్ గాడ్. మిగతా వాళ్ళందరితో మినిమం రిలేషన్స్ కలిగి ఉండాలి. దేవునితో మనం అన్లిమిటెడ్ కాలంట్లో అన్లిమిటెడ్ రిలేషన్ కలిగి ఉండాలి. అన్లిమిటెడ్ ఆయనతోటి పర్మనెంట్ రిలేషన్ కలిగి ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనము దేవుని వాక్యమును గమనిస్తే దేవుని వాక్య వెలుగులో నడుస్తూ ఉండాలి. నువ్వు చేసే పని, నువ్వు వెళ్ళే ప్రయాణం, నీ మాటలు అన్నీ దేవుని వాక్య ప్రకారం ఉన్నాయా లేవా, ఉన్నాయా లేవా అని ఎక్కడ చూడాలి? దేవుని వాక్య వెలుగులో మనం చూసుకోవాలి. దేవుని ప్రార్థన సహవాసంలో మనం ఉండాలి. దేవునితో మాట్లాడుతూ ఉండాలి. దేవుని దగ్గరగా జీవిస్తూ ఉండాలి. పాపానికి పాపులకు దూరంగా జీవిస్తూ ఉండాలి. ప్రియులారా, పాపులకి దూరంగా నడుస్తూ ఉండాలి. క్రీస్తు యేసు అడుగుజాడల్లో మనం అడుగులు వేస్తూ ఉండాలి. విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు, యేసు ప్రభువు వైపు చూస్తూ ఆత్మీయ పరుగు పందెంలో ఆనందంగా ముందుకు సాగిపోవాలి. ఓ ప్రియులారా, ఇది మన కర్తవ్యం. ఈ లోకంలో నీకు బాధ వచ్చిందా? నువ్వు దేవుడికి దగ్గర అవ్వాలని. ఆకలితో ఉన్నావంటే దేవుడు నిన్ను ఆకలితో ఉంచాలని కాదు. నువ్వు వ్యాధితో ఉండాలంటే దేవుడిని వ్యాధిలో ఉంచాలని కాదు. నువ్వు బాధల్లో ఉన్నావంటే దేవుడిని బాధల్లో ఉంచాలని కాదు. ఆయనకు దగ్గర అవ్వాలని, ఆయనతో ఉండాలని. ఆయన ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటాడు. కానీ మనమే బిజీగా ఉన్నాం. మనం దేవుడితో అనుబంధంగా లేము, దేవునికి అందుబాటులో లేము. ఎందుకనంటే మనకు అన్ని కంఫర్ట్ జోన్ ఉంటే దేవుడు గుర్తురాడు. సమస్యలప్పుడు, ఆకలి అప్పుడు, ఇబ్బంది అప్పుడు, ఓ ప్రియులారా, దప్పికైనప్పుడు ఎవరు గుర్తొస్తారు? ఇప్పుడు మీకు దప్పికైతే దేవుడు గుర్తొచ్చాడా లేదా? గుర్తొచ్చారా? ఇటీవల సౌదీ అరేబియా దేశంలో ఇసుకలో ప్రయాణం చేస్తున్నారు. వారు మాలి అనే దేశానికి వెళ్ళి తిరుగు ప్రయాణం అవుతున్నారు. సౌదీ అరేబియా ప్రపంచంలో పెద్ద ఎడారి సహారా ఎడారి. ఎక్కడుంది అది? అక్కడే ఆ యొక్క సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో సౌదీ అరేబియా ప్రాంతాల్లో మాలి దేశస్తు ఆడది ఒక ఎడారి ఉందంట. ఎడారి పేరు నాకు తెలియదు, కానీ ఎడారి ఉంటే ఆ ఎడారిలో ప్రయాణం చేస్తూ దాదాపుగా వాళ్ళు కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. మంచినీళ్ళు లేక 39 మంది చనిపోయారు. 2 మాత్రమే బతికారు. 2 మాత్రమే బతికి వచ్చి సమాచారం ఇస్తే చివరికి 39 మంది సమాధి చేశారు. ఇటీవల న్యూస్లో వచ్చింది. ఏమి లేక మంచినీళ్ళు లేక. ఇటీవల ఒక 10 రోజుల లోపే. ఓ ప్రియులారా, నీకు దాహం వేసినప్పుడు, ఆకలి వేసినప్పుడు, బాధ వచ్చినప్పుడు కాదు దేవుడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. కానీ నువ్వు అందుబాటులో దేవుడికి ఉంటల్లా. నువ్వు బిజీ లైఫ్లో ఉంటున్నావు. ఒకళ్ళు బిజీలో ఉండా, నీ ఉద్యోగాన్ని బట్టో, నీ యొక్క పరిస్థితులను బట్టో నువ్వు ఎప్పుడు దేవునితో కమ్యూనికేషన్ ఉండాలి. ఎవరితోటి? దేవునితో కమ్యూనికేషన్గా ఉండాలి. దేవునితో సహవాసంలో ఉండాలి. నువ్వు బండి మీద వెళ్తున్నా సరే, బస్సులో ఉన్నా సరే, ప్రయాణమైనా సరే, ప్రియులారా, మనము దేవునితో కమ్యూనికేషన్లో ఉండాలి.
నిన్న మా దగ్గర ఉన్న ఒక సహోదరి మాతో ఉన్న ఒక ఉద్యోగం అంటుంది, సార్ రేపు బిఎల్ఓకి ఎస్ఐఆర్ వస్తుంది, నా వల్ల కాదు, నేను తిరగలేను, ఆమె కొంచెం కాలు ప్రాబ్లం ఉంది, నా వల్ల కాదు సార్, నా బూత్ కూడా మీరు చేయండి సార్ అంటుంది. అట్లా ఒప్పుకోరమ్మా రూల్స్ అంటే, ఏదో ఒక పరిష్కారం చెప్పండి సార్ అన్నది. నేను చెప్పాను, ఒక పరిష్కారం ఉంది చెప్తాను, చెప్పండి సార్ అంది. ఏమి లేదు, నువ్వు బాగా ప్రార్థన చేసుకో, దేవుడే సహాయం చేస్తాడు, ఎవరొక సహకారం అందిస్తాడు నీకు అని చెప్పా. నిన్న 5:30 ఆమెతో చెప్పి వచ్చే మాట విషయం. ప్రియులారా, మనము దేవునితో సహవాసమే మన అన్ని సమస్యలకు. ఇదిగో నీ కుటుంబంలో వ్యాధి ఉందా, నీ కుటుంబంలో బాధ ఉందా, నీ సమస్యలు ఏమైనా సరే దేవునితో మనం కమ్యూనికేషన్ ఉండాలి, దేవుడితో మనం ధీటుగా మాట్లాడాలి. దేవుడు మన తండ్రి, మనం అడగాలి, తండ్రి నేను నీ కుమార్తెను, నేను నీ కుమారుణ్ణి, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నా కుటుంబంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నాకు సహాయం చేయి, నా సమస్య పరిష్కరించు అని ఆ రోజు యాకోబు ప్రార్థనలో పోరాడాడు లేదా? పోరాడాడు. ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, దేవుణ్ణి అడగాలి. దేవుడు నీకు తండ్రి, నువ్వు ఆయన కుమార్తెవు, ఆయన కుమారుడు. ప్రియులారా, కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలి? మన సహవాసము దేవునితో ఉండాలి. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం చదవండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నప్పుడు, ఓ ప్రియులారా, దేవుని వాక్యంలో మనము మన సహవాసం ఎవరితో ఉండాలి అనే విషయాలు మనము వింటూ ఉన్నాం. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగూ నీకు మేలు కలుగును. ఓ ప్రియులారా, నీ జీవితంలో సమాధానం లేదంటే నువ్వు దేవుని సహవాసంలో లేవని అర్థము. ఆయన సమాధానకర్త అయిన దేవుని సహవాసంలో లేవు నువ్వు. నీకు సమాధానం కావాలంటే వాళ్ళకి వీళ్ళ చుట్టూ పరిగెత్తడం కాదు కానీ, అటు ఇటు పరుగులు తీయటం కాదు కానీ, సమాధానకర్త అయిన దేవునితో సహవాసం ఉండాలి. సమాధానం లేకపోతే కారణాలు చెప్పండి. అనారోగ్య సమస్య, వ్యాధి బాధలు, ఆర్థిక సమస్య, భార్యాభర్తల సమస్య, ఉద్యోగ సమస్య, ఏదో ఇంకా అనేకమైన సమస్యలు, అంతే కదా. మనం నెమ్మది లేకుండా ఎప్పుడు ఉంటాము? ఏదో సమస్య ఉంది, ఆ సమస్యకు పరిష్కారము సమాధానకర్త దగ్గర ఉంది. ఆ సమాధానకర్త నువ్వు అప్రోచ్ అవ్వాలి, కమ్యూనికేషన్ చేయాలి. దేవునితో సహవాసం అంటే కమ్యూనికేషన్ విత్ గాడ్. దేవునితో మనము కమ్యూనికేషన్ కలిగి ఉండాలి, ఆయన్ని మనం సహవాసం చేయాలి. సహవాసం అంటే ఏంది? కమ్యూనికేషన్. ఎలా కమ్యూనికేషన్? దేవుని వాక్యం ద్వారా, దేవుని ప్రార్థన ద్వారా. ఆయనకే వాక్యం ద్వారా మనం కమ్యూనికేషన్ చేయాలి, ఆయనతోనే ప్రార్థనతో కమ్యూనికేషన్ చేయాలి. ఆయన మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన సహవాసం చేస్తే ఏమొస్తుందన్న? సమాధానం కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఇంకా మేలు కలుగుతుంది. అక్కడ చూడండి, మేలు కలుగుతుంది. నీకు మేలు కావాలా? రిలేషన్ విత్ దేవునితో బంధువులు, స్నేహితులు, సంఘస్థులు, వీళ్ళందరితో మినిమం రిలేషన్సే కానీ ఎక్స్టెన్షన్ రిలేషన్ ఓన్లీ విత్ గాడ్. ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడు, ఆయన ఒక్కడే నమ్మకమైన వాడు. మిగతా మనుషులు కన్నా కూడా నమ్మదగిన వాడు దేవుడు. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే 2 మేలులు ఉన్నాయి. ఒకటి సమాధానం వస్తుంది, రెండోది మేలు కలిగిద్ది. మేలు కలిగిద్ది. మనుషులతో సహవాసం చేస్తే సమాధానం ఊడిపోవచ్చు, మేలు కాస్త కీడు కావచ్చు. కాబట్టి ప్రియులారా, దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం అంటే కమ్యూనికేషన్ విత్ గాడ్. ఓ ప్రియులారా, చేస్తే మనకి సమాధానం, మేలు కలుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో ప్రతి మనుషుడు దేవునితో సహవాసం కలిగి ఉండవాలని ఆ వాక్యంలో ఉంది. ప్రతి మనుషుడు ఎవరితో సహవాసం కలిగి ఉండాలంట? అమ్మా, పిల్లలు, పెద్దలు, ప్రతి మనుషుడు. నువ్వు మనిషివేనా? వెరీ గుడ్. చిన్నపిల్లలు మనిషే, యవనస్తులు మనిషే, పెద్దవారు మనిషే. ప్రతి మనుషుడు ఒక వ్యక్తితో తప్పనిసరి సహవాసం కలిగి ఉండాలి. ఎవరితోటి? దేవునితో. నీకు పెళ్ళైనా, పెళ్ళి కాకపోయినా, పిల్లలు లేకపోయినా, బంధువులు లేకపోయినా, అసలు నీకు ఏమీ లేకపోయినా ఒకటి ఖచ్చితంగా ఉండాలంట. ఏదది? దేవునితో సహవాసం. దేవునితో సహవాసం ఇది మస్ట్ అండ్ షుడ్. అంతే, తప్పనిసరిగా ప్రతి మనుషుడు దేవునితో సహవాసం అంటే ఏం చెప్పుకున్నామా? దేవునితో సహవాసం అంటే కమ్యూనికేషన్, దేవునితో సమాచారం. నీ సమస్యలు ఆయన చెప్పను, ఆయన బాధలను విన్ను, నీ బాధలు ఆయన చెప్పను. ఇట్లా మిద్దరు మాట్లాడుకున్నాం, ఫ్రెండ్స్ లాగా, అబ్బా కూతురులాగా, తండ్రి కొడుకులాగా, తండ్రి కూతురులాగా మాట్లాడుకుంటూ ఉండాలి. ఆనందం వేరు. మనుషులతో మాట్లాడితే
ఎక్కువ తక్కువ? 3 మాట్లాడితే అంతేనే కాదా? 1-2 మాటలు మాట్లాడితే వింటారు, 3వ మాట మాట్లాడగానే వినరు. మనం దాటిపోయిన తర్వాత ఒక కామెంటు లేకపోతే ఒక విమర్శ ఉంటుంది. దేవునితో ఎన్ని మాటలు మాట్లాడుకో, ఎన్ని పరిస్థితులు చెప్పుకో, చక్కగా వింటాడు. తగిన సమయంలో పరిష్కారం అందిస్తాడు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు దేవునితో సహవాసము ప్రతి మనుషుడు కలిగి ఉండవలను. దేవుడు అంటున్నాడు, ఓ పిల్లలారా నాతో సహవాసత రండి అని పిలుస్తున్నాడు. దేవుడేమో రాని నాతో సహవాసం చేయండి, నాతో ఫ్రెండ్షిప్ చేయండి, నాతో రిలేషన్ కలిగి దేవుడు పిలుస్తుంటే మనమేమో ఆమెతో సహవాసం చేద్దామా, ఏమతో సహవాసం చేద్దామా, వాళ్ళతో సహవాసం చేద్దామా, వాళ్ళ డబ్బులు ఎక్కువ ఉన్నాయంట, వాళ్ళు డబ్బులు ఏమి ఇస్తారేమో, వీళ్ళకి బండి ఉందేమో, వాళ్ళు కారు ఉందంటే వీళ్ళకి ఇప్పుడు కారు ఇస్తారేమో, మనమేమో పక్క చూపులు చూస్తున్నాం. మనమంతా పక్క చూపులు చూస్తున్నాం కానీ ఆయన అసలు చూపు పైకి చూడాలి, ప్రభు వైపు చూడాలి. వీళ్ళు నా సమస్య పరిష్కరిస్తారేమో, వాళ్ళు నా సమస్య పరిష్కరిస్తారేమో, వాళ్ళు వచ్చి మాట్లాడతారేమో, వీళ్ళు వచ్చి ఏం చేస్తారేమో అని మనుషుల వైపు చూస్తున్నాం. మన తెలివితేటల వైపు చూస్తున్నాం. ప్రియులారా, మనం ఫెయిల్ అవుతున్నాం, మనం ఫెయిల్ అయ్యాం. వీఆర్ ఫెయిల్యూర్ పర్సన్స్. మనం మనిషిగా ఫెయిల్ అయ్యాం. మనం క్రీస్తు బిడ్డగా మనం సక్సెస్ అయ్యాం. ప్రభువును బట్టి ప్రభువులో ఎప్పుడైనా విజయం పొందుతాం. విజయము క్రీస్తుదే. నువ్వు మనిషిగా ముందుకు వెళ్తే మనం ఫెయిల్ అవుతాం, అపజయం పొందుతాం, బాధపడతాం. కాబట్టి ప్రియులారా, మనం విజయము మనకు యేసు ప్రభువులోనే, దేవుళ్ళలోనే విజయం పొందుతాం. కాబట్టి మన సహవాసం చూడండి, దేవునితో సహవాసం చేస్తే మొదటికి ఏం కలిగిద్ది? సమాధానం కలిగిద్ది. దేవునితో సహవాసం ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం చూస్తే దేవునితో సహవాసం చేస్తే అంట సంపూర్ణ సంతోషము కలుగుతుందంట. ప్రియులారా, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో ఉంది, దేవునితో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవునితో సహవాసం చేస్తే ఎలాంటి సంతోషమమ్మా? సంపూర్ణ సంతోషము. ఈ లోకంలో సంతోషాలు తాత్కాలిక ఆనందాలు, తాత్కాలిక సంతోషాలు, తాత్కాలిక అనుబంధాలు ఉండొచ్చు, కానీ దేవునితో సహవాసంలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. కొంతమంది తాత్కాలిక ఆనందాల్లో, తాత్కాలిక సంతోషాలకు వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకుంటారు, చిక్కులు తెచ్చుకుంటారు, ఆపదలు తెచ్చుకుంటారు, సమస్యల్లో కూడా తాత్కాలిక సంతోషాలు. అవును, ఇటీవల ఒకసారి బ్రిటన్లోనంట లండన్ దగ్గర ఏదో ఒక పార్టీ చేసుకుంటూ ఉంటే అక్కడ అగ్ని ప్రమాదం వచ్చి చాలామంది చనిపోయారు. ఇటీవల ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ న్యూస్లో చూసాం. అనగా తాత్కాలిక సంతోషాలకు వెళ్ళి సమస్యల్లో చిక్కుని అగ్నికి ఆహుతయ్యి మరణించారు. తాత్కాలిక సంతోషాలు, తాత్కాలిక ఆనందాలు, తాత్కాలిక సంబంధాలు, అనారోగ్యం వచ్చింది, జబ్బులు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. తాత్కాలిక సుఖాలు, తాత్కాలిక ఆనందాల్లో అనేకమైన ఇబ్బందులు వస్తాయి. ప్రియులారా, అదే ప్రియులారా, దేవునితో సహవాసంలో ఏమొస్తుందంట? సంపూర్ణ సంతోషము. ఇట్స్ పర్మనెంట్ హ్యాపీనెస్, జాయ్నెస్. కాబట్టి దేవునితో సహవాసంలో ఉంటే సమాధానం కలిగిద్ది మొదటిగా, రెండవదిగా మేలు కలిగిద్ది, మూడవదిగా సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది. తర్వాత చూస్తే ప్రియులారా, ఆ యొక్క కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదేవు. దేవునిలో ఉంటే జీవ మార్గం, మన 2 మార్గాలు ఉన్నాయి. పాతాళ మార్గం ఉంది, పరలోక మార్గం ఉంది. ఆ యొక్క పరలోక మార్గం, జీవ మార్గం తెలియపరుస్తుంది. ప్రియులారా, మనం ఏం చేస్తుంటామంటే మనుషులు కళ్ళు చూసి ఈ ప్రార్థన బులందరూ ఎట్లా తగలబడ్డారు కదా, మనం ప్రార్థన పోతే ఎంత, పోతే అట్ట, ఈ ప్రార్థన బులు సక్రంగా లేరు కదా, అయ్యో మనం ప్రార్థన చేస్తే ఏం చేయకపోతే అని ఈ పనికి వాళ్ళ మనుషులు కళ్ళి, ఈ మురికి మనుషులు కళ్ళు చూస్తున్నాం. ఆ మురికి కంపోడు చూస్తాం. మనము శుభ్ర స్నానం చేసి మంచి స్మెల్ దగ్గర చూస్తామా? సాధారణ చెప్పుకుందామండి, 2-3 వ్యక్తులు ఉన్నారు. ఆ నలుగురిలో ఒకరు మురికి బట్టలు వేసుకొని ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటామా? ఒక శుభ్రంగా నీట్గా బాగా పరిశుభ్రంగా బట్టలతో పరిశుభ్రంగా ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటామా? అప్పుడేమో పరిశుభ్రంతో పోల్చుకుంటాం, కానీ ఏం ప్రార్థనలే, ఏం దేవుళ్ళే, ఈ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు సక్రంగా ఉండారా, వీళ్ళు క్రమంగా ఉండారని మనుషుల వైపు చూసి మనం బలహీనం కాకూడదు. ఆ దేవునితో సహవాసంలో ఉంటే ఆయన యొక్క సన్నిధిలో మనకు సంతోషం ఉంటుంది. జీవ మార్గం ఏంది, పరలోక మార్గం ఏంది, నిత్య జీవ మార్గంలో మనకి దేవుడు తెలియచేసేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలి?
దేవునితో ఉండాలి. మన కమ్యూనికేషన్, మన మాటలు, మన డౌట్స్, మనకు అర్థం కానివి, మనకి అయోమయంగా ఉండవి, మనకి ఇబ్బంది ఉంటే మనము ఎవరితో ఫస్ట్ కమ్యూనికేషన్ ఎవరు? ఫస్ట్ కమ్యూనికేషన్ గాడ్. చాలామంది ఆడపిల్లలు వివాహమైన సంవత్సరాలు ఎవరికి ఫోన్ చేస్తారు? సాధారణంగా లేదు, వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తారు. తర్వాత కొంతమంది ఆడపిల్లల నాన్నతో ఎక్కువ రిలేషన్, వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తారు. ఓకే, ఒకప్పుడు చేసాము, కానీ ఇప్పుడు నుంచి మాత్రం మన ఫస్ట్ కమ్యూనికేషను కొంత భార్యకి ఫోన్ చేస్తారు, భార్య సలహా చెప్పేది, కొంత భర్తకు ఫోన్ చేస్తారు, భర్త సలహా చెబుతారని, కొంత మమ్మీ డాడీ ఇలా కాదు ప్రియులారా. ఫస్ట్ కమ్యూనికేషన్ విత్ గాడ్. దేవునికి మనం తెలియపరచాలి, దేవునితో మనము సహవాసం చేయాలి, మన రిలేషన్ దేవుడితో ఉండాలి. అప్పుడు మనం ఒంటరిగా వెళ్తున్నా సరే, నేను మొన్న ఒకరోజు రాత్రిగా కొంతమంది నైట్ అనుకుంటా 9:30 వస్తున్నా డ్యూటీ నుంచి. నైటు 9 దాటింది, ఆ ఊర్లో 9 అయింది, 9 దాటింది. ఒంటరిగా ఆ రోడ్లో అసలు ఏమి ఉండవు, ఆ ప్రయాణానికి కొద్దిగా బండ్లు, చీకటిగా ఉంది, పాములు ఉంటాయి, మధ్యలో త్రాగుబోతూ దొంగతనాలు ఉంటాయని విన్నాను. నేను ఒంటరిగా ప్రార్థన ఇలా చేస్తున్నా, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండవు కదా, నాకు సహవాసంగా ఉండవు కదా ప్రభువా, అయ్యా ఈ పాములు నాకు లేకుండా చేయ ప్రభువా, నాకు చిన్న బండి ప్రభువా, పాములు వస్తే నేను ఇబ్బంది అయ్యిద్ది ప్రభువా, ఎలాంటి దయ్యములు ఉండకూడదు ప్రభువా, అపవాద శక్తులు ఉండకూడదు ప్రభువా, త్రాగుబోతులు ఎవరు కనిపించకూడదు ప్రభువా, నాకే ఇబ్బంది లేదుగా ప్రభు అని నేను బండి స్టార్ట్ చేసిన కాడి నుంచి మాట్లాడుతూనే ఉండా. ఇక మెయిన్ రోడ్డుకి వచ్చిన తర్వాత, హైవే ఎక్కిన తర్వాత మా ఇంటికి ఫోన్ చేసి చెప్పాను, హైవే ఎక్కాను, వస్తాను ఒక అరగంటలో పని. ఓ ప్రియులారా, కాబట్టి మన కమ్యూనికేషన్ ఎందుకు చెప్పానంటే నా ఎక్స్పీరియన్స్ కోసం చెప్పలేదు, కానీ అందరి ఎక్స్పీరియన్స్ ఇదే. పొద్దున్న ఫోన్ చేయటం లేదు, మనము దేవునితో నువ్వు ఒంటరి ప్రయాణం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అందరికి చెప్పుకోలేము. ఒక్కసారి ఫోన్ చేసి మాకు ఆరోగ్యం బాగలేదు, మాకు ఆర్థికంగా అప్పులు ఉన్నాయని చెప్పు, రెండోసారి నీ ఫోన్ ఎత్తరు, ఎందుకని? నువ్వు డబ్బులు అడుగుతావను, లేకపోతే ఇంకేదన్నా సహాయం అడుగుతావను. కానీ దేవుడితో మాత్రం ఎన్నిసార్లు చెప్పినా ఆయన హ్యాపీ రిసీవ్ చేసుకుంటాడు, నీ సమస్యకి దారి చూపిస్తాడు, నీ సమస్యకి పరిష్కారం చూపిస్తాడు. కాబట్టి ఒంటరితనంలోనైనా ఏ పరిస్థితుల్లో అయినా మన సహవాసము మొదటిగా స్ట్రాంగ్గా ఎవరితో ఉండాలి? దేవుడితో ఉండాలి, దేవునిలో ఉండాలి. అది మనకెంతో ముఖ్యమైనది. చాలామంది అన్నారు, దైవ సేవకుడు చనిపోయిన తర్వాత సంఘంలో విశ్వాసాలు తగ్గిపోయారు అన్నారు. అంటే వీళ్ళందరూ ఎవరి కోసం ఉండే బ్యాచ్? చెప్పరేంది? సేవకుడి మీద డిపెండ్ అయిన బ్యాచ్. అలా అక్క వచ్చి బాగుండేది, ఆ అక్క రావట్లేదు ఇప్పుడు, ఆ అన్న వస్తే బాగుండేది, అన్న రావట్లేదు ఇప్పుడు, అన్న కోసం అక్క కోసం ఉన్న బ్యాచ్. దేవుడితో నీ రిలేషన్ కమ్యూనికేషన్ ఉండాలి. ఒకవేళ ఇబ్బందిని బట్టి రాలేకపోవచ్చేమో, కానీ నువ్వు ఎక్కడున్నా సరే నీ రిలేషన్, నీ టాక్స్, నీ వాక్స్, నీ ఎవ్రీథింగ్ కూడా దేవునితో అటాచ్ అయి ఉండాలి. అది దేవుడు తెలుసు, నీకు తెలుసు. దేవుడు తెలియాలి, నీకు తెలియాలి. మీ ఇద్దరి రిలేషను దేవునితో పక్కగా పకడబంది రిలేషన్ ఉండాలి. ఇంతమంది అంటారు ఏనుగు మూడి అనేవాళ్ళు. ఇంతకుముందు ఏ మూడి? మా నాన్న టాపీ మేస్త్రి, ఆయన పరందాలు వేసినప్పుడు ఒక మూడేసేవాడు, తాడేసి దానికి ఉచ్చుమూడ ఏనుగు మూడి అనేవాళ్ళు. నాకు ఎన్నిసార్లు ట్రై చేస్తే నా చేతకాల. ఏనుగు మూడి అది వేస్తేనంట ఎంత లాగినా కూడా తెగిపోదంట. మనం ఉచ్చుముడి వేస్తుంటాం, సాధారణ లాగితే వచ్చేది. ఏనుగు ముడి వేస్తే చాలా గట్టిగా ఉండిద్దంట. మన బంధం ఎలా ఉండాలంటే దేవునితో ఏనుగు ముడిలాగా బలమైన బంధంగా, అది విడిపోలేని బంధంగా ఉండాలి. ఆ బంధం ఉంటే మన బంధాలు, అనుబంధాలు అన్నీ సవ్యంగా సక్రంగా ఉంటాయి. దేవుడితో మన బంధాలు, అనుబంధాలు సరిగా సక్రంగా ఉంటే మనుషులు చిన్న చిన్న వచ్చినా కూడా దేవుడు సరిచేస్తాడు, చక్కపరుస్తాడు, సమాధానపరుస్తాడు, బలపరుస్తాడు. తర్వాత చూడండి ప్రియులారా, మన యొక్క సహవాసము విశ్వాసులతో మన సహవాసం ఉండాలి. ఎవరితో ఉండాలి? విశ్వాసులు. చూడండి, క్రైస్తవులు ఒంటరిగా ఉండకూడదు. దేవుని కుటుంబం అనగా సంఘంతో ఆత్మీయంగా దేవుని సహవాసంలో ఉండాలి. దేవుని ప్రేమ కలిగి జీవించాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చూడండి, నేను త్వరగా ముగిస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుడేందును, ప్రార్థన చేయటేందును ఎడదెక్క ఉండాలి. మనము దేవుని విశ్వాసులతోటి, సంఘముతోటి సహవాసంలో ఉండాలి. దేవుని బోధతో సహవాసం ఉండాలి, రొట్టె విరుచు సహవాసంలో ఉండాలి, ప్రార్థన చేసి సహవాసంలో ఉండాలి, ఎడతెక్క ఉండాలి. మనము ప్రియులారా, మనము దేవుని సహవాసంలో ఉండాలి.
దేవుని బిడ్డల సహవాసంలో ఉండాలి. సామెతల గ్రంథం 13:20 చదవండి. సామెతల గ్రంథం 13:20 చదివితే మనం జ్ఞానులతో సహవాసంగా ఉండాలండి. ఎవరితోటి? జ్ఞానులతో సహవాసంగా ఉండాలంటే ప్రియులారా, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును. మన ఎవరితోటి? దైవ జ్ఞానం కలిగిన బిడ్డలతో సహవాసం ఉండాలి. ఏ జ్ఞానం? 2 జ్ఞానాలు ఉండి ఈ లోకంలో. దెయ్యపు జ్ఞానం ఉండిద్ది, రెండోది దేవుని జ్ఞానం. మనకి వాళ్ళ ప్రార్థనకు వచ్చేవాళ్ళైనా వీళ్ళు చెప్పే విషయాలు దెయ్యపు జ్ఞానమా దైవ జ్ఞానమా అర్థం చేసుకోండి. ఈ లోకపరమైన ముచ్చట్లు పాప సంబంధ విషయాలు చెప్తున్నారు అనుకో, ఆమె సంగతి వీళ్ళ సంగతి, ఇలాంటి పనికిరాని విషయాలు, పనికి మాలినవి, నిన్ను ఆత్మీయంగా దూరం చేసేవి, దేవునికి దూరం చేస్తామని చెప్తున్నారు అనుకో, ఆ బ్యాచ్ అంతా ఏ బ్యాచ్ తెలుసా? ఏ బ్యాచ్? దయ్యపు జ్ఞానం కలిగిన బ్యాచ్. ఏ బ్యాచ్? దయ్యపు జ్ఞానం బ్యాచ్. దయ్యాల ఫ్రెండ్స్ వాళ్ళకు దూరంగా ఉండాలి. దేవుని వాక్యము, దేవుని మాటలు, ఆరోగ్యపరమైన విషయాలు, ఆత్మీయ విషయాలు, దైవికంగా మన గురించి ప్రార్థన చేస్తే, దైవికంగా మనకు దేవుని విషయాలు చెప్తూ ఆత్మీయంగా బలపరిచి ధైర్యపరిచే వ్యక్తులు అనుకో, వాళ్ళు దైవ జ్ఞానం కలిగిన వారు. వారితో మన సహవాసంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మన సహవాసము పరిశుద్ధులతో ఉండాలి. ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉన్నాడా లేరా, వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంది, వాళ్ళ ప్రజెంట్ టెన్స్ ఏంది, వాళ్ళ పాస్ట్ టెన్స్ ఏంది, వాళ్ళ తత్వం ఏంది, వాళ్ళ వ్యక్తిత్వం ఏంది, అవన్నీ మనం కలిగి తెలుసుకొని అలాంటి వ్యక్తులతో సహవాసం చేయాలి. ఆకర్షించే మాటలు, అబద్ధ మాటలతో పడితే మోసగాళ్ళతో మనము సహవాసం చేస్తే మోసపోతాము, దేవుడికి దూరం అవుతాము, ఆత్మీయంగా పతనమవుతాము, అపవాదికి అందుబాటులోకి వస్తాం. ప్రియులారా, చివరి ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. 2 Corinthians 7th chapter 1st verse. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 కొరింథీ 7:1. ప్రియులారా, మనకి వాగ్దానం ఉన్నవి కనుక ఏ భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. అయ్యో, దేవుడిని భయపడాలా? ఆయన అరుస్తాడా, కరుస్తాడా, కొడతాడా, తిడతాడంటే కాదు ప్రియులారా. దేవుని భయం అంటే పాపము చేసే విషయంలో భయం కలిగి ఉండాలి. దేవుని భయం కలిగి ఉండాలి. దేవుడు మన స్నేహితుడు, దేవుడు మన తండ్రి. ఆయన అరవడు, కొట్లాడు, ఏం చేయడు. కానీ ఆయన కోపం వస్తే ఏమైనా చేయగలడు అనే భయం కలిగి ఉండాలి. ఆయనకి విరోధంగా మనం పాపం చేస్తే, ఆయనకి విరోధంగా మనం ప్రవర్తిస్తే ఆయన ఏమైనా చేయగలడని భయం కలిగి ఉండాలి. దేవుని భయం కలిగి చదవండి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని మన దినదినము పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధమైన దేవుడికి దగ్గర అవుతుండాలి. మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన నడక, మన పడక, మన బ్రతుకులో లోపాలు, లోటుపాట్లు ఉంటే ఒప్పుకొని సరి చేసుకొని మనం పరిశుద్ధ దగ్గర అవ్వాలి. మనం పరిశుద్ధ దగ్గర అవుతున్నామా, పాపాన దగ్గర అవుతున్నామా? ఎవరు తెలిసిద్ది? మనకే తెలిసిద్ది. ఎవరు తెలిసిద్ది? మనకే తెలిసిద్ది. మనం అప్పుడు దేవుని దగ్గర సరి చేసుకోవాలి. అవసరమైతే, అవసరం లేకపోతే ఇబ్బంది లేదు. దేవుని పరిశుద్ధతకు మనం పరిశుద్ధులుగా ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధులను సంపూర్తి చేసుకోవాలి. తర్వాత శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకో. మన శరీరాన్ని కలుషితం, మనం స్నానం చేస్తాం ఉదయం సాయంత్రం. ఎందుకు? ఆ యొక్క చెమట కానీ, దుర్వాసన, దుమ్ము, ధూళి, ఇవన్నీ కల్మషం వచ్చింది కాబట్టి పరిశుభ్రం చేసుకున్నట్టే మన ఆత్మకు కూడా మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వాక్యమైన ఉదక స్నానంతో మనం పరిశుభ్రం చేసుకోవాలి. యేసు ప్రభు రక్తంలో మనం కడగబడాలి. ప్రభు సన్నిధిలో మనం కన్నీళ్లతో కుమ్మరించి మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. ప్రభు సహాయంతో ఆయన రక్తం ద్వారా మనం పవిత్రులుగా మార్చుకోవాలి. మన శరీరం పవిత్రంగా ఉండాలి, మన ఆత్మ పవిత్రంగా ఉండాలి, మన పరిశుద్ధ కలిగి ప్రవర్తనలో పరిశుద్ధి ఉండాలి, దేవుని భయం కలిగి జీవించాలి, విశ్వాసులతో సహవాసం చేయాలి, అవిశ్వాసులతో సహవాసం దూరంగా ఉండాలి. ప్రత్యేకంగా, అద్భుతంగా, ఆనందంగా దేవునితో సహవాసంలో ఉండాలి. కమ్యూనికేషన్ విత్ గాడ్ ఆల్ ది టైమ్, ఎనీ టైం. ఒకసారి భర్త అర్థం చేసుకోకపోవచ్చు, అర్థం కూడా కాకపోవచ్చు, భార్య అర్థం చేసుకోలేకపోవచ్చు, అనేకమైన సమస్యలు ఉండొచ్చు. కానీ అన్ని విషయాలకి చాలినవాడు దేవుడు, సమర్థుడు దేవుడు. ఆయన సంపూర్ణమైన సంతోషం నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన కలిగించాలంటే ఆయన ప్రభువుగా నమ్ముకో. యేసయ్యా, నేను పాపి, నన్ను క్షమించు, నన్ను కుమారుడుగా కుమార్తెగా స్వీకరించు, నా కొరకు కలువరిసిలో రక్తం కాచి ప్రాణం పెట్టావు ప్రభా, నీకు స్తోత్రాలని యొక్క ప్రభువైన యేసు క్రీస్తును
నీ యొక్క నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే ఆయన కుమారుడుగా కుమార్తెగా స్వీకరించబడతావు. లోకం వైపు చూడొద్దు, పాపం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, గాసిప్స్ వినొద్దు. ఆత్మీయంగా బలహీనమవుతావు, మానసిక బలహీనమవుతావు. మనుషులకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. పాపానికి పాపులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దేవునికి, దేవుని వాక్యానికి, దేవునితో ఎంత దగ్గరగా ఉంటే నీకు సమాధానం, సంతోషం, నెమ్మది, మేలు ఎక్కువ. మనుషులతో రిలేషన్ కన్నా మనుషులతో లిమిటెడ్ రిలేషన్స్, దేవుడితో అన్లిమిటెడ్ రిలేషన్స్ మనం కలిగి ఉండి దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్టారంగా జీవించాలి. మన సహవాసాలు, మన యొక్క విధానాలు, మన ప్రవర్తన మన బిడ్డలు, మన కుటుంబ సభ్యులు గమనిస్తూ ఉంటారు. కాబట్టి ముందు నువ్వు సహవాసము దేవునితో ఉంటే, దేవునిలో ప్రార్థన, దేవుని వాక్యం ఆదరించిద్ది. ఆయన కృంగిపోయిన వారిని, వంగిపోయిన వారిని దేవుని వాక్యం ఆదరించిద్ది. ఆయన నీ వాక్యం బ్రతికించనంటే చావుకు దగ్గర ఉన్న వారిని కూడా బ్రతికించింది దేవుని వాక్యం. చావుకు దగ్గర ఉన్న కూడా బ్రతికించింది. అదిగో మరణిస్తావు నువ్వు అన్నా కూడా అయ్యా నీ వాక్యాన్ని ప్రార్థన చేసుకుంటే 15 సంవత్సరాల ఆయుష్ పెరిగింది. ఓ ప్రియులారా, ఆయన మేలు చేసే దేవుడు. ఇన్నాళ్ళు లోకం వైపు, మనుషుల వైపు, ఆనందాల వైపు, తాత్కాలికమైన ఊహల్లో వెళ్ళి నువ్వు నష్టపోయేవేమో, కష్టపడ్డు నాకు తెలియదు. కానీ ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భర్త విషయమైనా, నీ భార్య విషయమైనా, నీ బిడ్డల విషయమైనా, నీ సంఘంలో పరిస్థితులైనా సరే, ఏ విషయాలైనా సరే, ఆఫీసులో విషయాలైనా సరే, అన్నిటికీ సమర్థంగా సాల్వ్ చేయగల వ్యక్తి, పరిష్కరించగల వ్యక్తి ఒకే ఒక వ్యక్తి. ఆయన దేవుడు. నిన్ను బ్రతికించిన వ్యక్తి, నిన్ను రక్షించిన వ్యక్తి, నిన్ను కాపాడే వ్యక్తి, నీ పట్ల కరుణా సంపన్నుడుగా కరుణ చూపిన దేవుడు. ఆయన మహాప్రేమను చూపాడు. చాలామంది అనుకుంటారు నాకు విలువ లేదయ్యా, మా బజారు నాకు విలువీరు, మా కులం వల్ల నాకు విలువీరు, మా సంఘంలో నాకు విలువీరు, నా బంధువులు నాకు విలువీరు అని దేవుడు అంటాడు. దేవుడు అంటున్నాడు, అమ్మా బిడ్డా, నేను ఎంత విలువ తెలుసా నీకు? నా విలువ నీ విలువ తెలుసా నీకు? నా ప్రాణము నీ విలువ. నా ప్రాణము కన్నా నీకు, నా ప్రాణము నీ విలువ. నా ప్రాణము కన్నా ఎక్కువగా ప్రేమించాను. వీళ్ళు విలువలేదను, వీళ్ళు ఫోన్ చేయలేదను, వీళ్ళు పలకరించలేదను మనుషుల వైపు చూడకు. నా ప్రాణం కన్నా ఎక్కువ నేను ప్రేమించాను. నువ్వు ఎంతో విలువగలదానివి, నువ్వు విలువైన వ్యక్తివి, నువ్వు విలువైన సొత్తువి, నువ్వు పరలోక రాజ్య వారసురాలివి. కాబట్టి మనుషుల వైపు, లోకం వైపు చూసి నాకు విలువ ఇవ్వలేదు, గౌరవించలేదు, ప్రేమించలేదు అని ఒక్కసారి మనం కృంగిపోయి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు. అయినా మంచిదే. అప్పుడు మనుషులకు దూరం అవుతావు, దేవుడికి దగ్గర అవుతావు, దేవునితో నీ అనుబంధం పెరుగుతుంది. అన్నీ మేలే, సమస్తమును మనకి మేలు కరుడికై జరుగుచున్నవి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.